నమస్తే. పరాభవ నామ సంవత్సర సింహరాశి వారి సంవత్సర ఫలాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాము. మరి ఈ పరాభవ నామ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు చూద్దాం. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. పరాభవ నామ సంవత్సరంలో మరి సింహరాశి వారికి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండే పరిస్థితులు అయితే పరాభవ నామ సంవత్సరంలో ఈ సంవత్సరం అంతా కూడా కనబడుతూ ఉన్నాయి మనకి. ఆల్మోస్ట్ పరాభవ నామ సంవత్సరం అయితే 2027 7th ఏప్రిల్, మళ్ళీ ప్లవంగనామ సంవత్సరం వచ్చే వరకు కూడా పరాభవ నామ సంవత్సరం కదా. ఆరోగ్య విషయాల్లో చాలా శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా వ్యాపార లావాదేవీలు కానీ వివాహ ప్రయత్నాలు చేసేవారికి మార్చి మాసం నుంచి జూన్ మాసం వరకు వచ్చే మాసాలు అనుకూలంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఆ మాసాల్లో కొంత వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, ప్రేమ ఫలించే అవకాశం ఉంది. స్థిరాస్తి ఏదన్నా కొనుక్కోవాలన్నా కూడా ఏప్రిల్ నుంచి జూన్ మాసాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఏప్రిల్ జూన్ మాసాల్లో కొంత అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జూలై నుంచి డిసెంబర్ వరకు వచ్చే మాసాలు కొన్ని విషయాలు, అంటే జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాలు కానీ, లేదా అంటే బిజినెస్ చేస్తున్న వాళ్ళకి పార్ట్నర్స్తో కొంత వాళ్ళ యొక్క భాగస్వాములతో మనస్పర్ధలు రావటము, ఇవన్నీ కూడా జూలై నుంచి డిసెంబర్ లోపు కొన్ని విషయాల్లో ఇబ్బందులు కలుగుతున్నాయి. అలాగే మనం చెప్పుకున్నట్టు జీవిత భాగస్వామితో కొన్ని మనస్పర్ధలు కూడా ఈ మాసాల్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ముఖ్యంగా అధిక ఖర్చు, అధిక శ్రమ, వృధాగా ధనము పోవడము, ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ అయితే సింహరాశి వారికి కనిపిస్తుంది. ముఖ్యంగా సింహరాశి వారికి కొన్ని విషయాలు డిసెంబర్ తర్వాత, ఈ పరాభవ నామ సంవత్సరంలో డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు 2027 ఏప్రిల్ వరకు వచ్చే మాసాలు ఆరోగ్య పరిస్థితులు, తర్వాత శత్రువుల పైన కొంత ఆధిపత్యం ఉంటుందన్నమాట. ఆ మాసాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. అలాగే కొంత కుటుంబ పరిస్థితులు, చిక్కులు, ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి జూన్ నుంచి డిసెంబర్ వరకు అని మనం తెలుసుకున్నాము. తర్వాత మరి డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు 2027 ఏప్రిల్ వరకు కూడా శత్రువుల యొక్క పీడ కొన్ని విషయాల్లో పెరుగుతుంది మళ్ళీ సింహరాశి వారికి. మొత్తం మీద సింహరాశి వారు ఈ పరాభవ నామ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మనం చెప్పుకున్నాం, ఆ సంవత్సర ప్రారంభంలో మార్చి నుంచి జూన్ వరకు వచ్చే మాసాలు మొత్తం మీద అనుకూలంగా ఉన్నాయి. ఆ మాసాల్లో కొంత ఏమన్నా నూతన పెట్టుబడులు పెట్టాలి, నూతన వ్యాపారాలు ప్రారంభించాలి, హయ్యర్ స్టడీస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆ మాసాల్లో చాలా అనుకూలత ఉంది. కాబట్టి ముఖ్యంగా మిగతా మాసాల్లో కొంత ఎలా ఉన్నా కూడా ఈ మాసాలు మార్చి నుంచి జూన్ వరకు వచ్చే మాసాలు కొంత అనుకూలంగా సిచ్యువేషన్స్ మారే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా సింహరాశి వారు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఆరాధించాల్సిన దైవం విషయానికి వస్తే ముఖ్యంగా శివారాధన చేయడం, హనుమాన్ చాలీసా పట్టించుకోవడము, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ శివారాధన సోమవారాలు చేయటము, శనివారం హనుమాన్ చాలీసా పట్టించడం వల్ల మంచి సత్ఫలితాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా ఈ చెప్పుకున్నాం ప్రత్యేకించి జూలై నుంచి డిసెంబర్ వరకు ఉండే సమయం ఏదైతే ఉంటుందో చాలా జాగ్రత్తగా ఉండాలి. సడన్గా ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ, ధన నష్టాలు కానీ ఇలాంటివి ఇబ్బంది పెట్టవచ్చు. స్పెక్యులేషన్ వ్యాపారం కూడా కొంత అనుకూలంగా లేదు. జూలై నుంచి డిసెంబర్ వరకు కూడా అనుకూలమైన పరిస్థితులు లేవు. మరి డిసెంబర్ నుంచి 2027 డిసెంబర్ తర్వాత, అంటే జనవరి నుంచి జూన్ వరకు 2027 జూన్ వరకు మనకి ప్లవంగనామ సంవత్సరం వచ్చేలోపు కొన్ని విషయాల్లో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ, శత్రువులపైన ఆధిపత్యం కానీ, ఈ విషయాల్లో కొంత అనుకూలత ఉంది. ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే సింహరాశిలో ఉంటారో వారికి కొంత మానసికమైన ఒత్తిడి 2027 ఫిబ్రవరి తర్వాత కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఈ సంవత్సరంలో ఏంటో తెలుసుకున్నాం కదా, అవన్నీ కూడా మీరు పాటించేయండి.